హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు మనం తయారు చేయబోయే ఐటెం పన్నీరు ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా గ్యాస్ వెలిగించి పొయ్యి పెట్టడం జరిగింది. నేను ఒక 1500 గ్రామ్స్ పాలు తీసుకోవడం జరిగింది. ఈ పాలు బాగా మరగాలండి. ఇప్పుడు బాగా వేడెక్కి మరుగుతుందండి. పాలు బాగా మరగదీయాలి. ఇలా మరిగినాక మనం ఏంటంటే ఇది 1500 గ్రాములు పాలు కాబట్టి ఒక పెద్ద సైజు 2 నిమ్మకాయలు పీడుకుంటున్నానండి. పాలు 2 పెద్ద సైజు నిమ్మకాయలు పీడుతున్నాను. నాలుగు నిమ్మకాయలు పీడుకున్నామండి. 4 నిమ్మకాయలు పీడడంతో ఈ పాలు అనేది విరుగుతాయండి. ఈ విరిగింది ఒక మంచి ఉతికిన క్లాత్లోకి మనం తీసుకోవాలండి. ఇది ఒక క్లాత్లోకి పెట్టి తీసుకోవాలి. మనం విరిగినట్టు పాలని ఒకే దగ్గర ఒక వైట్ గుడ్డలో తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత ఇది వడగట్టాలి. మంచి స్మెల్ వస్తుందండి, పన్నీరు వాసన వస్తుంది. చాలా బాగుంటుంది కుక్ చేస్తే. మనం ఇలాగా వడగట్టుకున్న పన్నీర్ని ఈ రకంగా తీసుకొని ఇలాగా గుడ్డ కట్టాలండి. గుడ్డ ఇలా కట్టుకొని వాటర్ లేకుండా ఇలా వడగట్టుకున్న పన్నీర్ని తీసి ఒక ప్లేట్లో వేసుకోవాలండి. ఇలాగే మొత్తం ఒక గుడ్డతోనే ఇలా వేసుకుంటూ దీన్ని మనం ఒక బరువు అనేది పెట్టాలి.
ఏదైనా కూడా మనం బరువు అనేది పెట్టుకుంటే చాలండి. ఓకే, బరువును పెట్టుకున్నాం. ఇలా పెట్టుకున్నాక ఒక 20 నిమిషాల తర్వాత చూడాలండి, మనకు రెడీగా పన్నీర్ అనేది తయారైపోద్ది. ఓకేనండి, ఇప్పుడు 20 నిమిషాలు అయింది. మనం తీసుకున్న తయారు చేసినటువంటి పన్నీరు మీద పెట్టినటువంటి ఈ బలమైన రాడును తీద్దాం. ఇప్పుడు ఎలా తయారైందో చూద్దాం. చూడండి, ఓ పన్నీరు. ఇప్పుడు పన్నీరు కట్ చేసుకుందామండి. ఈ రకంగా వస్తుందండి పన్నీరు. ఇది మన ఓన్ మేకింగ్. దీన్ని ముక్కలుగా చిన్న ముక్కలుగా కోసుకొని ఈ రకంగా వచ్చిందండి పన్నీరు. మనం పీసులు కట్ చేసుకొని ఇప్పుడు కర్రీస్ వేసుకోవచ్చు. ఇదండి పన్నీరు తయారు చేయ విధానం. మీకు నచ్చితే మీరు కూడా మీ ఇంట్లో ఈ రకంగా పన్నీర్ తయారు చేసుకొని హ్యాపీగా వంట చేసుకొని తినవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కుకింగ్ విత్ మామ అల్లుడు.